పురపోరు పరేషాన్, దారి లేక డైవర్షన్. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లలో చేసింది ఏమిటో చెప్పుకోలేని దుస్థితిలో ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్. నోటిఫికేషన్తో పాటే ఫోన్ ట్యాపింగ్ సిట్ను తెర మీదకి తెచ్చిన సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి మళ్లించే ఎత్తుగడ. తెలంగాణ జాతిపిత అవునా కాదా అంటూ అనవసర రాద్ధాంతం. ఈ అనవసర రాద్ధాంతానికి అవకాశం ఇచ్చిందే నువ్వు కేటీఆర్. మా నాన్నను విచారణకు ఎందుకు పిలుస్తున్నారు, ఏం అక్రమాలు చేసినాయని ఒక ప్రెస్ మీట్ పెట్టే బదులు తెలంగాణ జాతిపితను విచారణకు పిలుస్తారా అని లేని మాటకు తావిచ్చును. ఇచ్చిన మనోడిగా తలుక్కున్నాడు. ఇక అసలే బూతులకు అంబాసిడర్ మన ముఖ్యమంత్రి గారు. ఇక తలుక్కొని ఇష్టానుసారంగా మాట్లాడిండు. అసలు గిదేమన్నా అవసరం ఉన్న వార్తే నాన్న గీడ? ఏదన్నా ప్రజా సమస్య రాసుకొచ్చిన అవసరం ఉంది కదా. 420 హామీలు నెరవేర్చలేదు. ఫ్రీ బస్సు తప్పించి ఇంకొక హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ గిది ఎందుకే ఇక్కడ పనికి మాలిన రాతలు.